నమస్తే వెల్కమ్ టు టైమ్ 24x7 తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లకు జీరో టికెట్ ద్వారా ఫ్రీ బస్ జర్నీ సౌకర్యం కల్పిస్తున్నారు. రాష్ట్రంలోని పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ బస్సులో తెలంగాణ సరిహద్దులోపు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇక అంతర్రాష్ట్ర పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులతో తెలంగాణ సరిహద్దుల వరకు ఫ్రీగా జర్నీ చేయవచ్చు. అయితే ఈ పథకాన్ని దివ్యాంగులకు వర్తింపజేయాలని గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. దివ్యాంగులైనా సరే మహిళకు పథకం ద్వారా ఫ్రీ బస్ జర్నీ కల్పిస్తుండగా దివ్యాంగ పురుషులు, బాలుర్లకు కూడా వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చింది. రాష్ట్రంలోని దివ్యాంగులకు సర్కార్ శుభవార్త చెప్పింది. దివ్యాంగులకు కూడా ఆర్టీసీ బస్ లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణకు చెందిన దివ్యాంగ పురుషులకు ఇక నుండి 100% ఫ్రీ బస్ ప్రయాణం సౌకర్యం కల్పిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రస్తుతం దివ్యాంగులైన పురుషులు రాయితీతో ప్రయాణాలు చేస్తున్నారు. టికెట్ ధర 100 రూపాయలు ఉంటే 50% రాయితీ, 50 చెల్లించి టికెట్ తీసుకొని జర్నీ చేసేవారు. ఇప్పుడు ఆ డబ్బు కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా మహిళల మాదిరిగా జీరో టికెట్ తీసుకొని ఉచితంగా ప్రయాణం చేసే వీలు వచ్చేసింది. అంటే దివ్యాంగులైన పురుషులు కూడా ఫ్రీ బస్ జర్నీకి అర్హులన్నమాట. ఇక సర్కార్ నిర్ణయం పట్ల దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఫ్రీ బస్ జర్నీ ద్వారా తమకు ఆర్థికంగా లబ్ధి చేకూరుతుందని అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లకు జీరో టికెట్ ద్వారా ఫ్రీ బస్ జర్నీ సౌకర్యం కల్పిస్తున్నారు. రాష్ట్రంలోని పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ బస్సులో తెలంగాణ సరిహద్దులోపు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇక అంతర్రాష్ట్ర పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులతో తెలంగాణ సరిహద్దుల వరకు ఫ్రీగా జర్నీ చేయవచ్చు. అయితే ఈ పథకాన్ని దివ్యాంగులకు వర్తింపజేయాలని గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. దివ్యాంగులైనా సరే మహిళకు పథకం ద్వారా ఫ్రీ బస్ జర్నీ కల్పిస్తుండగా దివ్యాంగ పురుషులు, బాలుర్లకు కూడా వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చింది. రాష్ట్రంలోని దివ్యాంగులకు సర్కార్ శుభవార్త చెప్పింది. దివ్యాంగులకు కూడా ఆర్టీసీ బస్ లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణకు చెందిన దివ్యాంగ పురుషులకు ఇక నుండి 100% ఫ్రీ బస్ ప్రయాణం సౌకర్యం కల్పిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రస్తుతం దివ్యాంగులైన పురుషులు రాయితీతో ప్రయాణాలు చేస్తున్నారు. టికెట్ ధర 100 రూపాయలు ఉంటే 50% రాయితీ, 50 చెల్లించి టికెట్ తీసుకొని జర్నీ చేసేవారు. ఇప్పుడు ఆ డబ్బు కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా మహిళల మాదిరిగా జీరో టికెట్ తీసుకొని ఉచితంగా ప్రయాణం చేసే వీలు వచ్చేసింది. అంటే దివ్యాంగులైన పురుషులు కూడా ఫ్రీ బస్ జర్నీకి అర్హులన్నమాట. ఇక సర్కార్ నిర్ణయం పట్ల దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఫ్రీ బస్ జర్నీ ద్వారా తమకు ఆర్థికంగా లబ్ధి చేకూరుతుందని అంటున్నారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.